40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు జీవన్ రెడ్డిని పార్టీని వదులుకోదన్నారు ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి. అధిష్టానం ఆదేశాలతో జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు కత్తి వెంకటస్వామి. గంటసేపు పలు అంశాలపై చర్చించారు. జీవన్ రెడ్డి ఎంతో ఆవేదనలో ఉన్నారని చెప్పారు. జీవన్ రెడ్డితో చర్చించిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. చర్చల వివరాలు అధిష్టానానికి మాత్రమే చెబుతానని, మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంశంపై స్పెషల్ ఫోకస్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. మధ్యవర్తిగా కత్తి వెంకటస్వామిని నియమించింది. అధిష్టానం ఆదేశాలతోనే జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చానని, చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని తెలిపారు కత్తి వెంకటస్వామి. మా ఇంటర్నల్ పార్టీ ఇంటర్నల్గానే మాట్లాడడానికి వచ్చినాము. ఇంటర్నల్గా మాట్లాడినా ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద థింగ్స్ ఆర్ వాట్ ఈ ఎక్స్ప్రెస్డ్. అది వారి అభిమతం, నా అభిమతం కూడా. రెండు అధిష్టానం పర్మిషన్ ఉంది, నా వ్యక్తిగతంగా కూడా ఉంది. రెండు కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీని, ఆల్ ఇండియా ఓబీసీ ఇన్ఛార్జిని జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ వీడడం కాంగ్రెస్కు ఆశానిపాతం అవుతుంది. ఇది నేనే కాదు, రాహుల్ గాంధీ దాకా అందరూ ఫీల్ అయ్యేటువంటి మాట. సో పార్టీ క్షేమం దృష్ట్యా, వారి క్షేమం కంటే పార్టీ క్షేమం దృష్ట్యా ఫస్ట్ అట్లాంటి వ్యక్తిని ఓడుకోవాలని ఏ పార్టీ కోరుకోదు. సో మా పార్టీ కూడా కోరుకోవటం లేదు, మాలాంటి వాళ్ళం అసలే కోరుకోవటం. పార్టీ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వారిని కన్విన్స్ చేయడమో, బతిమాలడమో, దేనికోసమో వచ్చినట్టే లెక్క. ఇది వారిని పార్టీలో ఉండమనే కోరుతాం, అంతకంటే వేరే లేదు. సో వారి నిర్ణయం వారి మీద ఆధారపడి ఉంటుంది కదా, మనం ఫోర్స్ చేయలేము ఎవరినైనా. వారి మనసు ఎంత నొచ్చుకుంటే 40 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకునేటువంటి నిర్ణయానికి రావడం అనేటువంటిది అది పెద్ద విషయం కదా. సో కాబట్టి దానికి ఎవరు కంపెన్షన్ చేయలేరు. వారి ముందు నేను చాలా చిన్నవాడిని, పొలిటికల్గా కూడా నా చిన్న అనుభవం. బట్ పార్టీ బాధ్యత ఉంది కాబట్టి రావాలి, కాబట్టి నా బాధ్యతగా అనుబంధంతో వచ్చాను. మాట్లాడాం, చూద్దాం ఒక సొల్యూషన్, మంచి సొల్యూషన్ వస్తుందని ఎక్స్పెక్ట్.